అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన రెడ్డి సోదరులందరికీ, సోదరీమణులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ రెడ్డి కర్రీ. నేను బుల్లెట్ కృష్ణారెడ్డి గారి చిన్న అబ్బాయిని. నేను రాజమండ్రిలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్నాను. నేను ఒక బిల్డర్ని. సో పాలిటిక్స్ గురించి ఎక్కువ నాకు పెద్ద తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే మా బిల్డర్ కమ్యూనిటీ మేము ఎలా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ముందు ఎలా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ తర్వాత ఎలా ఉన్నాం. మా రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో మాకు ఎవరికైనా ఒక గోల్డెన్ పీరియడ్ ఉందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో మేము ఒక రూపాయి ఇన్వెస్ట్ చేస్తే రూపాయి తీసిన రోజులు అవి. తర్వాత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, రోసయ్య గారు వచ్చారు. ఆ తర్వాత ఈ స్టేట్ బైఫర్కేట్ అయింది, చంద్రబాబు నాయుడు వచ్చారు. ఆయన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్, మా బిల్డర్స్లో జనరల్గా జరిగే టాక్, మా 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 రాజమండ్రి బిల్డర్స్ అసోసియేషన్కి లాస్ట్ 2 yearsగా నేను రాజమండ్రి బిల్డర్స్ అసోసియేషన్ అంటే క్రెడేకి ప్రెసిడెంట్గా చేశాను. నా టర్మ్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ కానీ ఐఎమ్ జస్ట్ ఏ మెంబర్, అడ్వైజర్ కింద ఉంటాను అంతే. సో మా బిల్డర్స్ అసోసియేషన్ జనరల్గా జరిగే టాక్ ఏంటంటే, అయ్యో అందరూ దివాలా తీసేస్తున్నారు, ఇక్కడ నుంచి అందరం కూడా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అంటారు. ఆ హైదరాబాద్ వెళ్ళిపోతున్నా అన్న దానికి ఒక 1 minute తీసుకుంటాను మాట్లాడడానికి. దేనికి హైదరాబాద్ వెళ్ళిపోతారు? నేను ప్రెసిడెంట్ కింద ఉండగా 80 మంది ఉన్న బిల్డర్స్ మేము 90 మంది అయ్యాం. మా క్రెడేలో మా బిల్డర్స్ అసోసియేషన్లో 80 మంది ఉన్న బిల్డర్స్ 90 మంది అయ్యారు. అంటే 10 మంది బిల్డర్స్ పెరిగారు మా అసోసియేషన్లో. క్రెడేలో లేని వాళ్ళు బయట ఇంకో 25-30 మంది ఉంటారు బిల్డర్స్. మా బిల్డర్స్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా హైదరాబాద్ వెళ్ళిందే లేదు, అక్కడ ప్రాజెక్టులు మొదలుపెట్టిందే లేదు. ఓకే, అండ్ హైదరాబాద్లో అన్సోల్డ్ ఇన్వెంటరీ కేసీఆర్ కేటీఆర్ గవర్నమెంట్ ఉన్నంతసేపు కూడా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంతసేపు కూడా ఒక నీటి బుడక కింద హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అమోహం అద్భుతాలన్నీ హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. రాజమండ్రిలో ఏమీ లేదు, ఆంధ్రాలో ఏం లేదు అన్నట్టు మాట్లాడారు. కానీ హైదరాబాద్లో మీ అందరికీ తెలుసో తెలియదు, 1,50,000 నుంచి 2 లక్షల ఫ్లాట్లు అమ్ముడవకుండా అలాగే ఉన్నాయి. ఎవరో పెద్ద ప్లేయర్స్, మై హోమ్ గ్రూపు, అపర్ణ గ్రూపు లాంటి పెద్ద గ్రూప్స్కి సేల్ అవుతున్నాయి తప్పించి మాలా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కట్టి చిన్న బిల్డర్స్కి ఎవరికి కూడా సేల్ లేదు. అది ఒక నీటి బుడక కింద చూపించారు. హైదరాబాద్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోయిన మరుక్షణం అది బయటికి పాపప్ అయ్యింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లేదని అప్పుడు చెప్పడం మొదలుపెట్టారు. ఆ రోజు వరకు మీడియాతో సహా అందరూ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్కి కానీ అక్కడ ఉన్న దానికి కానీ భజన చేశారు. ఇది అక్కడ రియల్ ఎస్టేట్ బాగుంది, ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగోలేదని చెప్పేసి. అదేమీ లేదు. ఓవరాల్గా వరల్డ్లో రెసెషన్ నడుస్తుంది. అమెరికా మార్కెట్ బాగోలే, యూరోప్ మార్కెట్ బాగోలే, ఎక్కడా కూడా ఏ మార్కెట్ బాగోలే. ఓ పక్కన యుద్ధాలు జరుగుతున్నాయి. అంత యుద్ధాలు జరుగుతుండగా అమెరికా మార్కెట్ బాగున్నప్పుడు యూరోప్ మార్కెట్ బాగున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మన రుడా చైర్మన్ గారు షర్మిలారెడ్డి గారు ఉన్నారు. నేను షర్మిలారెడ్డి గారు పదవిలో ఉండగా నేను దగ్గర 5-6 అపార్ట్మెంట్లకి ప్లాన్లు తెచ్చుకున్నాను. అదేవిధంగా మా క్రెడేలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ప్లాన్లు తెచ్చుకున్నారు. ఏ రోజు కూడా మా ఎవరిది కూడా వారం రోజుల నుంచి ఆ టేబుల్ మీద మా ఫైల్ లేదు. మేము ఇలా ప్లాన్ పెట్టడం మరుక్షణం మాకు ప్లాన్ అప్రూవల్ అయిపోయేది. మేము ఏదో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్కి అప్లై చేస్తే ఇమీడియట్గా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేవారు. చిన్న డీవియేషన్స్ పట్టించుకునేవారు కాదు. మాకు చాలా బాగా సహకరించారు. ఎవరు చెప్పారండి గవర్నమెంట్ బాగోలేదండి? గవర్నమెంట్ చాలా బాగుంది, శుభ్రంగా ఉంది. 2, నిన్న మొన్న ఒక శంకుస్థాపనకి వెళ్ళాను, వైశ్యాస్ది శంకుస్థాపనకి వెళ్తే సరదాగా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఎవరో పొలిటికల్ టాపిక్ రేస్ చేశారు. పాలిటిక్స్ గురించి టాపిక్ రేస్ చేస్తే అబ్బే గవర్నమెంట్ రాదండి అని అన్నారు. సరే ఎందుకు రాదని అడిగాను. అబ్బే లేదండి చంద్రబాబు నాయుడు చాలా మంచి అడ్మినిస్ట్రేటర్ అండి అని అన్నారు. సరే మంచి అడ్మినిస్ట్రేషన్ అంటే మీ దృష్టిలో వాడు చూస్తే వాడు మెడలు వేసుకున్న గొలుసులు కానీ చేతుకున్న మండ గొలుసు కానీ ఉంగరాలు అన్నీ చూస్తే నాకు అంత ఇదేమో అనిపించలే. వాడిని చూస్తే కోర్ బిజినెస్ మ్యాన్లో అనిపించాడు. సరే అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి బాస్ నీ దృష్టిలోనే అని అడిగాను. అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే అబ్బాయి లేదండి చంద్రబాబు నాయుడు వస్తే గవర్నమెంట్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ అందరూ లేచి నిలబడిపోయేవారంట అని అన్నారు. మరి తింగరోడ దాని అడ్మినిస్ట్రేషన్ అనరు. జగన్మోహన్ రెడ్డి ప్రతి చోట కూడా సచివాలయాలు పెట్టి, గ్రామ సచివాలయాలు పెట్టి, విలేజ్ హెల్త్ క్లినిక్లు పెట్టి, అందరికీ అందుబాటులో గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్నీ పెట్టి, ఒక ఈ సేవా కేంద్రం లాంటి మీ సేవా కేంద్రం లాంటి సచివాలయం దాంట్లో 500-600 సర్వీసెస్ మనకు వచ్చేటట్టు చేసి దీని అడ్మినిస్ట్రేషన్ అంటారు. ఫస్ట్ నుంచి కూడా గాంధీ గారు కోరుకున్నది ఇది. ఎక్కడికక్కడికి మన అడ్మినిస్ట్రేషన్ స్ప్రెడ్ అవ్వాలి, మనం ఇచ్చి స్కీమ్స్ స్ప్రెడ్ అవ్వాలి అందరికీ కూడా. ఇది దీన్ని అడ్మినిస్ట్రేషన్ అంటారు. ఊరికినే అక్కడ ఎవడ కూర్చుని ఒక టీచర్ గారి మీద లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్ మీద తిడుతున్నట్టు అప్పటికప్పుడు వీడియో తీయించుకోవడానికి అడ్మినిస్ట్రేషన్ అంటారు. అబ్బాయి లేదంటే ఉద్యోగాలు లేవండి. ఎవడరా చెప్పండి నీకు ఉద్యోగాలు లేవని? చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల టైంలో నీకు ఇచ్చింది 34,000 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు. జగన్మోహన్ రెడ్డి గారు 5 years టర్మ్లో
2 సంవత్సరాలు కోవిడ్ పోయింది, 3 సంవత్సరాల్లో టోటల్ ఆయన ఇచ్చిన ఉద్యోగాలు 2 లక్షల పైచిలకి ఇచ్చాడు, 50,000 పైచిలకి ఇచ్చాడు. దాంట్లో పోనీ సచివాలయ ఉద్యోగాలకి చిన్న ఎంప్లాయీస్కి అంటే పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళకి గౌరవ వేతనం కింద 5,000 రూపాయలు ఇస్తున్నారు. పోనీ వాళ్ళ ఉద్యోగాలు కాదని మీరు అంటున్నారు కదా, పోనీ ఆ 1,30,000 పక్కన పెట్టేసినా సరే స్టిల్ 1,20,000. మీ ఓడి ఇచ్చింది 34,000 కదా, ఇక్కడ 1,20,000. మీ ఓడికి ఇచ్చిన దానికి 4 రెట్లు ఇచ్చాడు కదా ఉద్యోగాలు ఎక్కడ తగ్గింది మీకు? మీరు చెప్పేది సొల్లు. మీరు లోకేష్ వైజాగ్లో బిజినెస్ సమిట్ పెట్టాడు. బిజినెస్ సమిట్ పెట్టినప్పుడు అందరినీ వచ్చి ఇండస్ట్రీస్కి చేసుకోమన్నాడు ఆంధ్రాలోని. చేసుకోమన్నప్పుడు అతనికి వచ్చిన ఎంఓయూలు పచ్చళ్ళ కంపెనీ, అప్పడాల కంపెనీ, ఒడియాల కంపెనీ, హోటల్ పెడతాం లేదా రెస్టారెంట్ పెడతాం, రోడ్ సైడ్ కాకా హోటల్ పెడతాం, పిచ్చి పిచ్చి ఎంఓయూలు వాళ్ళ సొంత బ్యాచ్తో దొంగ ఎంఓయూలు చూపించారు. ఎన్ని గ్రౌండ్ అని ఎవరికైనా తెలుసా? లోకేష్ పెట్టిన బిజినెస్ సమిట్లో గ్రౌండ్ అని నథింగ్, ఏమి గ్రౌండ్ అవ్వలే. జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్ సమిట్ పెట్టినప్పుడు 152 కంపెనీలతో ఎంఓయూలు కుదిరించుకుంటే ఆల్రెడీ దాంట్లో ఒక 40-50 కంపెనీలు ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయినాయి. అండ్ దాంట్లో బోల్డ్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అయ్యింది. అంటే ఎవరికైనా మనం ఒక టర్మ్ ఇచ్చినప్పుడు, అది చంద్రబాబు నాయుడు అవ్వనండి, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వండి, ఎవరికైనా ఒక టర్మ్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి బ్రీతింగ్ టైం అంటే సీట్లోకి రాగానే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళకి టైం ఇస్తేనే కదండి వాళ్ళు ఏంటనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగింది. 5 సంవత్సరాలు అతనికి ఇచ్చాం. అతను ఏం చేశాడు? అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది, సీనియారిటీ ఉంది, ఓకే బైఫర్కేట్ అయిన స్టేట్ ఏదో ఉద్ధరిస్తాడేమో అని చెప్పి ఇచ్చాం. ఎంతసేపు కూడా అమరావతిలోని ఆ 50,000 ఎకరాలు ప్రొక్యూర్ చేయడం, అక్కడ ఒక గ్రాఫిక్స్లో ఒక క్యాపిటల్ని క్రియేట్ చేశాడు, తన తాలూకాలందరికీ కూడా అక్కడ ల్యాండ్స్ కొనిపించాడు, ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాడు తప్పించి స్టేట్ని ఏ రోజు పట్టించుకోలేదు. పోనీ ఉమ్మడి స్టేట్ కింద ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏ రోజైనా రాజమండ్రి మొహం ఎవడని చూశాడా? ఎంతసేపు మనం టెంపుల్ సిటీ అనో లేకపోతే కళలకి సూపర్ అనో చెప్పి మనం పొగుడుకోవడం తప్పించి మన ఊరిని ఎవరేం చేశారు? ఈ ఊరికి ఎవరు ఏం చేయలే. స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాతే మంచికో చెడుకో స్టేట్ బైఫర్కేట్ అయింది. హైదరాబాద్ నా పిచ్చి పక్కకు పోయి మన విజయవాడకి ఏం చేయాలి, గుంటూరుకి ఏం చేయాలి, రాజమండ్రికి ఏం చేయాలి, తిరుపతికి ఏం చేయాలి, వైజాగ్కి ఏం చేయాలి అన్నది ఈ రోజు తెలుస్తుంది అందరికీ కూడా. ఇది ఇప్పుడు జరిగేది కరెక్ట్గా జరుగుతుంది మనకి. అండ్ ఏ విషయంలో చూసినా సరే ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా చాలా బాగుంది, ఎవరికి కూడా ఎటువంటి డోకా లేదు. మనకేంటంటే మొన్నటి వరకు మనం ఏదైనా మన వాయిస్ బయటకు రావాలంటే ఒకటి అయితే సాక్షి పేపర్లో వచ్చేది లేదా సాక్షి ఛానల్లో వచ్చేది. ఆ రోజు వరకు కూడా అసలు మనం బయటికి స్ప్రెడ్ అవ్వాలి. ఈ మధ్య మనకి TV9 సపోర్ట్ పెరిగింది, NTV సపోర్ట్ పెరిగింది, సోషల్ మీడియాలో మనం తొక్కి కూడా మనం కొట్టి కూడా లేడు. సజ్జల భార్గవ రెడ్డి ఈజ్ డూయింగ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్, చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్, చిన్నప్పుడు నేను కానీ శర్మలారెడ్డి గారు కానీ అనిల్ రెడ్డి గారు కానీ మేమందరం మా బ్రదర్ మార్కండ రెడ్డి గారు మేమందరం చదువుకున్నది సెయింట్ ఆన్స్లో చదువుకున్నాం. మాకు సెయింట్ ఆన్స్ స్కూల్లో ఫ్యాన్లు కూడా లేవు. సెయింట్ ఆన్స్ ICISI సిలబస్, కేరళ నన్స్ వచ్చి చెప్తారు చాలా బాగుంటుంది స్కూల్, ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు అందరూ తీసుకెళ్ళి జాయిన్ చేశారు. మాకు ఫ్యాన్లు కూడా లేవు. ఈరోజు మొన్న నా సైట్లో పనిచేసి ఒక SC వాచ్మెన్, ఆ అబ్బాయి వాళ్ళ అబ్బాయికి సీటు కావాలి. మన లాలాచేరు మున్సిపల్ స్కూల్కి కవర్ పెడితే సీట్ లేదని చెప్పారు. గవర్నమెంట్ స్కూల్లో సీటు లేదు అన్న మాట నా లైఫ్లో ఫస్ట్ టైం విన్నాను నేను. సీటు లేదని వింటే అక్కడ ఆ ఏరియాకి కొంచెం ఇన్ఛార్జ్ గుత్తుల మురళీ గారు, వైఎస్ఆర్సీపీ లీడర్, మురళన్నకు ఫోన్ చేసి అన్న మా వాచ్మెన్ వాళ్ళ కొడుకుని పంపుతుంటే సీట్ లేదని అంటున్నారు, కాస్త చెప్పాను అంటే హెడ్ మాస్టర్ చెప్తే మమ్మల్ని ఒక 10 రోజులు వెయిటింగ్ లిస్ట్లో పెట్టి అప్పుడు ఒక సీట్ ఇచ్చారండి. గవర్నమెంట్ స్కూల్లో సీటు తెచ్చుకోవడం ఈరోజు అంత కష్టంగా ఉంది. స్కూల్స్ చాలా చాలా బాగున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ బాగున్నాయి, విలేజ్ హెల్త్ క్లినిక్స్ బాగున్నాయి, రైతు భరోసా కేంద్రాలు బాగున్నాయి, ఏది బాగుపడడం ఏది లేదు, అన్నీ చాలా బాగున్నాయి. లెట్స్ సే మనలోనే మన తండ్రి మన పేరెంట్స్ ఎవరికైనా 75-80 ఏళ్ళు వస్తే మీ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ మనం ఆ చైర్లో కూర్చోబెడతామా, వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చి కింద రెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తామా? మనం కదా టేక్ ఓవర్ చేసేది. చంద్రబాబు నాయుడు చేశాడు, అయిపోయింది. ఆయన వయసు 75 ఏళ్ళు వచ్చింది. ఆయన దేనికి కష్టపడుతున్నాడు? మనోడకు జైల్లో ఉన్నప్పుడు ఏం చెప్పాడు? నాకు బుల్ ఉంది, నాకు గజ్జి ఉంది, నాకు తామర ఉంది, నాకు కిడ్నీలు పోయినాయి, లంగ్స్ పోయినాయి, కళ్ళు కనబట్టలేదు అని అన్నాడు. ఇప్పుడు ఎలా తిరుగుతున్నాడు? మండు ఎండలో 50 డిగ్రీల ఎండలో ఎవడి కోసం తిరుగుతున్నాడు? కొడుకు కోసం తిరుగుతున్నాడు. కొడుకు ఎవడు? పప్పు. అడిగి ఏమీ చేత కాదు. అడిగి ఏం తెలుసు? కౌంటర్ పెట్టుకోవడం, డబ్బు పోగేసుకోవడం తప్పించి అట్లీస్ట్ నేను పొలిటీషియన్ కదా, నేను రాజకీయ నాయకుడు కదా, నేను కోర్ బిల్డర్. నేను ఫస్ట్ టైం పొలిటికల్ డయాస్ మీద స్పీచ్ చేస్తున్నాను. అన్నాను ఏం తెలుసు అండి లోకేష్కి? రాజమండ్రిలో మన వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ నందెప్ శ్రీని గారు వాళ్ళ అబ్బాయితోని వాళ్ళ అల్లుడితోని నువ్వు నేను ఇండస్ట్రీ పెట్టాడు. ఆ రోజు ఇండస్ట్రీ ప్రపోజల్ తీసుకుని తెలుగుదేశం గవర్నమెంట్లో నారా లోకేష్ దగ్గరికి వెళ్ళా ప్రపోజల్ తీసుకొని, నువ్వు నాకు ఈ కంపెనీలో వాటా ఎంత ఇస్తావని అడిగాడు. ఇమీడియట్గా నందెప్ శ్రీను
తన హైదరాబాద్ తెలంగాణ వెళ్ళిపోతే కేటీఆర్ కేసీఆర్ దగ్గర కూర్చోండి అక్కడ తెలంగాణ పొలిటీషియన్స్ పట్టుకొని రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం అన్ని ఫెసిలిటీస్తో అక్కడ ఇండస్ట్రీ పెట్టుకున్నాడు. ఈరోజు సూపర్ సక్సెస్ అయింది. అదే ఇండస్ట్రీ ఆంధ్రాలో ఉంటే చాలా బాగుంటుంది కదా. లోకేష్ రూపాయి తీసుకోడు, ఎవడి పెద్ద కౌంటర్ వాడు. లోకేష్ అన్నవాడు పెద్ద పప్పు, వేస్ట్. హీఈస్ ఫిట్ ఫర్ నథింగ్, హీఈస్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్. ఆల్టర్నేట్ పోనీ రెడ్డి ఫీలింగ్ పక్కన పెట్టేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్టర్నేట్ ఎవరున్నారు? షర్మిలారెడ్డి గారు తుస్సు, ఆవిడ వల్ల ఉపయోగం లేదు. చంద్రబాబు నాయుడు అట్ ది వర్జ్ ఆఫ్ రిటైర్మెంట్. చంద్రబాబు నాయుడు అయిపోయింది. చంద్రబాబు నాయుడు టార్గెట్ అంతా కూడా కొడుకుని సీఎం చేయడానికి. పోనీ ఆడు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కాయగలడు. పోనీ ఇతనికేద్దాం, ఏకేద్దాం, బీకేద్దాం అని అడిగితే అసలు బి అన్నది లేదు, ఏకే ఓటేసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఇంకా ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా వేస్టే. వ్యక్తిగతంగా మంచోడేమో నాకు తెలియదు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ అతనికి అసలు క్యారెక్టర్ లేదు పాలిటిక్స్లోని. అది ఏ టైంకి ఏ పార్టీలో ఉంటాడో తెలియదు, ఏ టైంకి ఏం మాట్లాడతాడో తెలియదు. అసలు స్టెబిలిటీ లేని పొలిటీషియన్ అవడం ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్. అంటే అసలు పొలిటీషియన్ అని అనడం కూడా యాక్టర్ అతను. అక్కడ యాక్ట్ చేస్తున్నాడు, ఇక్కడ యాక్ట్ చేస్తున్నాడు, అంతే. హీస్ ఎ పెయిడ్ ఆర్టిస్ట్. ఎస్, కరెక్ట్. అండ్ ఇది ఒక వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అండ్ మీరందరూ కూడా మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి, ఇది రెడ్డి కాదన్నది కాదండి, మనకి ఆల్టర్నేట్ ఎవరు లేరు. నిజంగా ఇదే ఆంధ్రాలో కేటీఆర్ ఓ పక్కన జగన్ ఓ పక్కన ఉంటే ఎస్ వీళ్ళందరూ కేటీఆర్కి వేస్తారంటే వీళ్ళందరూ జగన్కి వేస్తారంటే నేను వెంట ఆ రోజు ఎస్ ఇతను ఒక క్లాస్ లీడరు, ఎంతసేపు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు, లేకపోతే అమెరికా వెళ్తాడు, కంపెనీలు తీసుకొస్తానంటాడు. ఇతను ఒక మాస్ లీడరు. జగన్మోహన్ రెడ్డి ఒక మాస్ లీడర్. ఎవరు చూస్తారండి? ఎవరు నాగ చైతన్య సినిమాలు చూస్తారు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ లైక్ జూనియర్ ఎన్టీఆర్. అతను ఒక మాస్ లీడర్. అతను మాస్కి జూనియర్ ఎన్టీఆరే కావాలి. నాగ చైతన్య మంచి యాక్టర్ అయ్యి ఉండొచ్చు, కానీ అతను ఒక క్లాస్ యాక్టర్. అతని సినిమాలు ఎవడో చూడ్డు. మన అందరికీ కావాల్సిన జగన్మోహన్ రెడ్డి. ఎవరికైనా సరే ఒక పదవిలోకి వచ్చినప్పుడు వాళ్ళకి 5 ఏళ్ళు 10 ఏళ్ళు టైం ఇవ్వాలి. సాయంత్రం 5 ఏళ్ళు ఇచ్చి 5 ఏళ్ళు 2 ఏళ్ళు కోవిడ్ తినేసి 3 ఏళ్ళు ఏం చేసేసామండి మెరకల్స్ అంటే ఏం చేసేస్తాడండి? ఇప్పటికే మీరు అందరూ చూస్తే ఎక్కడ ఉన్నది ఎక్కడ? చంద్రబాబు నాయుడు జీరో. ఇతను చూస్తే ఎక్కడో అన్నాడు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఏమీ చేయలే, పబ్లిసిటీ చేసుకున్నాడు అంతే. నీరు చెట్టు కార్యక్రమం ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయినాయి డబ్బులన్నీ? చంద్రబాబు నాయుడు చేసిన అప్పు ఎంత? 1,70,000 కోట్లు. జగన్ చేసిన అప్పు ఎంత? 1,40,000 కోట్లు. 1,40,000 కోట్లకి నవరత్నాలు అని చెప్పేసి వెచ్చలవిడిగా మన డబ్బులు పని చేస్తే 1,40,000 కోట్లు అప్పు అయింది. అతను అసలు ఒక స్కీమ్ కూడా పెట్టకుండా 1,80,000 కోట్లు ఎందుకు అప్పు అయిందని ఎవడన్నా అడుగుతున్నాడా? తినేశారు, డబ్బుని తినేశారు. అమరావతి పేరు చెప్పి డబ్బు తినేశారు. పోలవరం చంద్రబాబు నాయుడు గట్టిగా 20-30% అయింది వరకు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 70% లాక్కొచ్చాడు. ఎవడు చేశాడండి పని? పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత. సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ నుంచి ఫండ్స్ ఇస్తే మన ఎంఐఎల్ కృష్ణారెడ్డి గారు వర్క్లు ముందుకు తీసుకెళ్తాడు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వకపోతే పోలవరం ప్రాజెక్ట్ మనం ఎలా తీసుకెళ్తాం ముందుకి? స్టేట్ గవర్నమెంట్ మనమే పక్కన ఉన్నాం అంటే మనం తీసుకెళ్ళి ఎక్కడి నుంచి ఫండ్స్ పంప్ చేస్తాం. మనం పంప్ చేయలేం కదా ఫండ్స్. అది అర్థం చేసుకోవాలి. ఇతను పరిధిలో ఉన్నవి, ఇతను చేయగలిగినవి ఏదైనా సరే ఇతను చాలా బాగా చేస్తున్నాడు. ఒకటి మనందరి సపోర్ట్ అతనికి కావాలి. అది రెడ్డి కదన్న విషయం పక్కన పెట్టాం. మనం ఇక్కడ వేసి ప్రతి ఓటు కూడా అది జగన్మోహన్ రెడ్డికి వెళ్తున్నట్టే ఉంటుంది. అది నెంబర్ ఆఫ్ ఎంపీస్ అవనివ్వండి. మనం ఎంపీలు ఎంతమంది ఎక్కువ తెచ్చుకుంటే బీజేపీ అన్నట్టు మాకు 400 వస్తాయి 500 వస్తాయని చెప్పేసి ఏ ఫిగర్స్ చెప్తున్నారు, కానీ ఈసారి బీజేపీ ఫైట్ చాలా టఫ్గా ఉంటుంది. బీజేపీకి గ్యారెంటీగా మనం 25 మంది ఎంపీలు చాలా అవసరం అవుతారు. మన 25 మంది ఎంపీలు అవసరమైనప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చక్రం తిప్పుతాడు సెంటర్లోని. మనకి ఏమేం కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఏమేం కావాలి, మనకి ఏం తెచ్చుకోవాలనేది ఆయన కరెక్ట్గా ఆపరేట్ చేస్తాడు అప్పుడు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్, లాస్ట్ టైం 151 వచ్చినాయి. తక్కువలో తక్కువ 89-88 వచ్చినా సరే అతనే సీఎం. కానీ మన కూడా అన్నప్పుడు కాల్ రెగ్యులేసుకునేది ఉండాలి ఆ ఫిగర్ కూడా. లాస్ట్ టైం 151 వచ్చినాయి అంటే వై నాట్ 175? రూపాయి కూడా పంచకుండా, ఎవరికి ఏ మంచి చేయకుండా, ఉత్తి మనిషి మీద నమ్మకంతో 151 సీట్లు ఇచ్చినప్పుడు, నవరత్నాలు పెట్టి ఇంత స్టేట్కి మంచి చేసినప్పుడు దేని కావదండి? 175 175 వస్తాయి, 25కి 25 వస్తాయి. సో మన అందరి సపోర్ట్, ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం, మన అందరి సపోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, లోకల్గా నిలబడిన భరత్ గారికి కానీ, గూడూరు శ్రీనివాస్ గారికి కానీ, వేణు గారికి కానీ, జగ్గంపూడి రాజా గారికి కానీ, మన కమ్యూనిటీస్లో మనం ఎవరికైతే చెప్పగలమో వాళ్ళందరికీ చెప్తాం. మన కమ్యూనిటీ మనం చాలా తక్కువ కౌంట్ ఉంటాం, మనకి పదవులు రావు. కానీ షర్మిలారెడ్డి గారిలాగా కష్టపడి పార్టీ కోసం నిలబడే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గుర్తించి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తూనే ఉంటారు. సో మన కమ్యూనిటీ వాళ్ళు మనకి ఎమ్మెల్యే సీట్ రాలేదు, ఎంపీ సీట్ రాలేదని అలగడానికి లేదు. మనకి ఎప్పుడు కూడా నామినేటెడ్ పోస్టులే ఉంటాయి ఎక్కువ. రెండు, వెన్ ఇట్ కమ్స్ టు మన రెడ్డి కమ్యూనిటీ అన్నది మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ బిజినెస్. ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరైనా అడిగితే
మన ఎలక్ట్రికల్ రిటైర్ అయిపోయిన ఎస్సీ సత్యనారాయణ రెడ్డి గారు లేకపోతే అలాగా వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు 10-15 మంది ఎంప్లాయీస్ ఉంటారు. మిగిలిన వాళ్ళంతా కూడా మన వాళ్ళంతా కూడా వ్యాపారస్తులే. ప్రతి వ్యాపారస్తుడి కింద లెట్సే నా కన్స్ట్రక్షన్ సైట్లో కానీ, మా అన్నయ్య కన్స్ట్రక్షన్ సైట్లో కానీ, మా ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ సైట్లో కానీ 500 నుంచి 1000 మంది పనిచేస్తారు. రకరకాల డిపార్ట్ ప్లంబర్స్ అవ్వచ్చు, ఎలక్ట్రీషియన్స్ అవ్వచ్చు, మేస్త్రులు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా. మన ఫ్యామిలీలో నాది మా మిస్సెస్ది మా పైన మా 3 ఓట్లు ఉండొచ్చు, కానీ నేను ప్రతి శనివారం పక్కాగా పేమెంట్ ఇస్తాను. గవర్నమెంట్ బాగుంది అని చెప్పేసి నేను వ్యాపారం చేస్తాను, నాకు ఫ్లాట్ అమ్ముడైనా అమ్మడవని ప్రతి శనివారం పేమెంట్ ఇస్తాను. నా దగ్గర పనిచేసే ప్రతి ఓడికి కూడా నేను చెప్పి ప్రతిదీ పొరకెక్కుతుంది. నా దగ్గర పనిచేసే ప్రతి ఓడిని కూడా ఈ ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయినప్పటి నుంచి దేనికి ఓటేస్తున్నాం అంటే వాడు వైఎస్ఆర్సీపీ అంటే వదిలేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ కాదని అంటే మాత్రం ఆడు కూర్చోబెట్టి క్లాస్ పీకుతున్నాం. అట్లీస్ట్ ఆడికి బుర్ర లోపలికి ఎక్కించడానికి ట్రై చేస్తాను. వీఆర్ ఆల్ ఇన్ఫ్లుయెన్సర్స్. మనం వేసి ఓటు కన్నా మనం ఎవరి మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం, మనం ఎంత చెప్పగలుగుతున్నాం. మన అందరం కూడా ఏంటండి మామూలుగా వాళ్ళు ఎల్లో మీడియాలో పబ్లిసిటీ చేసి వీడు దొంగ, వీడు దొంగ, వీడు దొంగ, 1,00,000 కోట్లు దొబ్బేశాడు, 1,00,000 కోట్లు దొబ్బేశాడు. అయ్యో బాబా, జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే దొంగల పార్టీ కింద మనల్ని లెక్కేస్తారేమో అని చెప్పేసి మేము వైఎస్ఆర్సీపీ, మేము జగన్మోహన్ రెడ్డి పార్టీ అని చెప్పుకోవడానికి కూడా మన వాళ్ళు చాలామంది జంకారు. కానీ ఇతను 5 ఏళ్ళు పాలన చూసిన తర్వాత చాలామంది బయటకు వచ్చి నాలాంటి వాళ్ళు మేము వైఎస్ఆర్సీపీ అని చెప్పడం మొదలుపెట్టారు. ఓకే, 1,00,000 కోట్లు అని అంత అల్లరి చేశారు కదా. ఈరోజు ఎవడైనా అసెంబ్లీలో 1,00,000 కోట్లన్న మాట మాట్లాడుతున్నాడా? 1,00,000 కోట్లన్న మాట ఎవడైనా మాట్లాడుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారి మీద మొత్తం ఉన్న టోటల్ జేడీ లక్ష్మీనారాయణ గారి టైంలోనే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న టోటల్ అలిగేషన్స్ 1,700 కోట్లు. 1,700 కోట్లు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మన జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అదేంటి జగన్ 1,00,000 కోట్లన్న అసెంబ్లీలో అల్లరి చేస్తున్నారు కదా, నీ మీద ఉన్నది 1,300 కోట్లే కదా, 1,300 కోట్లు కల్లా 1,00,000 కోట్లను అల్లరి చేస్తాను, నేను మాట్లాడవేంటి అని అడిగితే 1,300 కోట్లు కూడా కాదండి 800 కోట్లే ఉందని చెప్పేసి అన్నాడు అన్నమాట. అది జగన్మోహన్ రెడ్డిది. వీళ్ళు నెగిటివ్ పబ్లిసిటీ చేయడంలో, నెగిటివ్గా మాట్లాడడంలో వాళ్ళు ఫస్ట్ వస్తారు. సో మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం నెగిటివ్ పబ్లిసిటీకి కానీ, ఆ ఎల్లో మీడియాకి కానీ, ఆ ఎల్లో కలజోడు ఒకసారి బయటికి తీసేసి మనం అంతా కూడా మన దీంట్లో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మన చుట్టూ ఉన్న ఇల్లుల్ని మన దగ్గర పనిచేసే వర్కర్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసి మ్యాక్సిమం ఏం చేయగలరో చేసి పెట్టండి. మన రాజమండ్రి ఎంపీ కంటెస్టెంట్ గూడూరు శ్రీనివాస్ గారికి స్వాగతం, సుస్వాగతం. నమస్తే సార్. అది ఆల్రెడీ ఎల్లో బ్లడ్ బ్లూ బ్లడ్ లాగా ఫ్యాన్ అన్నది ఉండిపోయింది ఆల్రెడీ అందరి పొరల లోపల. మన ఫ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది చాలా ఎక్కువైపోయింది, మనం చెప్పక్కర్లే. జగన్ అంటేనే ఫ్యాన్. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన రెడ్డి కమ్యూనిటీ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నేను ఏమైనా ఎక్కడైనా ఎవరి గురించి పొరపాటున తప్పుగా మాట్లాడుంటే నాకు క్షమించేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.